అహనా పెళ్ళిగంట ఓహనా పెళ్ళిగంట అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీరు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టామ్. జేమ్స్ బాండ్. నేను దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన బాండ్. జేమ్స్ బాండ్. ఏంటి పాన్స్ పౌడరా? చీటీనమ్మా బతుకు జీవితం. పాండ్స్ పౌడర్ కాదమ్మా, బాండ్. జేమ్స్ బాండ్. అయితే ఏటంటావు? గేట్ తీసుకుని రాలేవా? అంటే ఇంట్రొడక్షన్ వెరైటీగా ఉండాలని గోడ ఎక్కాను, దూకాను, కాలు స్లిప్ అయి బొక్కబొరలో పడ్డానంటే. నా చేతిలో కర్రలేదు గాని లేకపోతే కాలు చేతులు ఎరగొట్టిండేదాన్ని. అమ్మా, నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూడవా? తెలుగు సినిమాలు కూడా చూడను. పోనీ పుల్లితేరా? బుల్లితెరంటే దేవుడు పటాల ముందు వేస్తారు, అదేనా? అదే అదే. అమ్మా, మీది శ్రీకాకుళమా? అవును. ఎలా కనిపెట్టేసినావు? అబ్బో, నీ అద్భుతమైన షార్ప్ చూసి. నెత్తిన టోపీ, కళ్ళజుడు, నువ్వు కూడా వెరైటీగానే ఉన్నావు. పగటి వేసగాడివా? నవ్వా జీవితం. సీన్ అంతా దీన్ని కన్విన్స్ చేయడంతోనే సరిపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? కమాన్ టెల్ మీ. వాళ్ళ వరుసలు వృత్తులేంటి? నాకు అర్థమైంది, మీరు జనాభా లెక్కలు రాస్తున్నారు కదా. ఓహో, నా గెటప్ నీకు అలాగ అర్థమైందా? ఏయ్, చేతిలో గంటేసావా? చూసా, బాగుంది. ఎంత కమ్ముతారేంటి? నేను గవనలు అమ్ముకునేవాడిని కాదమ్మా. నువ్వడ్డు తప్పుకోకపోతే నిజంగానే నిన్ను కిడ్నాప్ చేస్తా. నన్ను చూస్తే ఏమొస్తుంది? ఆయాసం తప్ప. లోపల ఒక సౌండ్ పార్టీ ఉంది, వాడిని చేసుకో. కావాలంటే హెల్ప్ చేస్తా. అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. ఈ ఇంట్లో మొదటి కేడి నువ్వే. హ్యాండ్స్ అప్. గన్ ఎక్కడ పెట్టాలో తెలియదా? సారీ, ఆప్టికల్స్ ప్రాబ్లం. ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. దిస్ ఇస్ నాట్ ఓకే. ముందు స్పెట్స్ తీసి గురి ఎక్కడ పెట్టాలో నేర్చుకో. వచ్చేస్తారు ఊకుండు. అమ్మా, ఆంజనేయుడు ముందే ఐ జంపులా? పెళ్లి కాని ప్రసాదు అంటుంటే వెంకటేష్ బాధపడ్డాడో లేదో తెలియదు కానీ పెళ్లి కాని కార్తీక్ అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. అందులో తప్పే ఉంది. నీకెలాగో పెళ్లి కాలేదు కదా. అలా అంటుంటే ఎప్పటికీ కాదేమో అని భయం వేస్తోంది. ఆ లెక్కకొస్తే నాకు కూడా పెళ్లి కాలేదు కదా. నీకేమైందమ్మా? నేను ఎవరు పెళ్లి కాని హారికని పిలవట్లేదు కదా. ఆక లేకపోతే చెప్పు, నీకు మంచి అమ్మాయిని చూసి నేనే పెళ్లి చేస్తాను. ఎంత మాట అన్నా హారిక. ఈ కార్తీక్ ఒకటే ప్రేమ, ఒకటే పెళ్లి. నేను అదే చెప్తున్నాను, ఒకే పెళ్లి చేసుకో. సీతని వదిలి ఆ రావడు ఉన్నాడేమో కాని ఈ హారికని వదిలి ఈ కార్తీక్ ఉండలేడు. అవునా? ఎవడ్రా నువ్వు? పాండ్, జేమ్స్ పాండ్. చింతపండేం కాదు. ఇక్కడేం చేస్తున్నా? మీరిద్దరూ నిజమైన లవర్సా కాదా అని టెస్ట్ చేస్తున్నాను. అసలు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? లుక్, అది కాదు ప్రశ్న, ఎంత బాగా విన్నావు అని. లవర్ గా నువ్వు ఓకే, రొమాన్స్ లో కొంచెం వీక్. మెచ్యూర్ లెవెల్స్ పెంచుకుంటే బాగుంటుంది. డోంట్ థింక్ అదర్వైజ్. నాకే ప్రేమ పాటలు చెప్తున్నావు. అసలు ఎవడ్రా నువ్వు? వాట్ ఆర్ యు టాకింగ్? డూ యు నో వి అమ్మాయి? ప్రేమలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నవాణ్ణి. బొగ్గులు బస్తాకి ప్యాంటు షర్టు వేసినట్టున్నావు. నీకు కూడా లవ్వా? వాట్ యు మీన్? అందుకే నీకు పెళ్లి కాలేదు. రేవులో తాటి చెట్టులా పెరిగినంత మాత్రాన ప్రేమించరు. ఆడవాళ్ళు కలర్లకు పడరు, గిఫ్ట్లు పడతారు. ఎలుకు బంటికి చింపాంజీకి క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్నావు. నాకే సెటారా? హలో మిస్టర్, మీ పెళ్లి నేనిచ్చే రిపోర్ట్ మీద ఆధారపడింది. ఎవరు పంపించారు? అది మాత్రం అడక్కు. మీ ఇద్దరి లవ్ కి నేనిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 10 5. మరి మా పెళ్లికి? అది మీ ఫ్యామిలీ మెంబర్స్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇస్తాను. బాయ్. పాన్, జేమ్స్ పాన్. మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊప్ వస్తాది.
నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోతే 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 అరే నేను పెట్టిన పాట ఏంది, నువ్వు ఆడిన ఆట ఏంద్రా భయ్? మేడం మీరు ఇలా బలవంతంగా జేమ్స్ బాండ్ చేత డాన్స్ చేయించడం ఏం బాగలేదు. మరి ఏం చేస్తావురా భయ్? నేను డాన్స్ చేయనని నటరాజ్ స్వామి మీద ప్రమాణం చేసిన. నేను డాన్స్ చేయనని మా అయ్య మీద ప్రమాణం చేశాను. కంత బయలుద్ది. మేడం మీరు డాన్స్ చూడాలంటే మ్యూజిక్ ఛానల్ పెట్టుకోవాలి. నా చేత చేయిస్తే ఎలా? అది రికార్డ్ రా భయ్, ఇది లైవ్. మీరు లైవ్ లో డాన్స్ చూడడానికి నేను ఏమైనా డీ ప్రోగ్రామ్ లో పార్టిసిపెంట్ నా? డాన్స్ చేయమంటే కథలు పడతారా వేంద్రా భయ్? ఎంతకంటే నాకు డాన్స్ రాదు. కింద నిప్పులు పోసి బేషలు ఎగిరిపిస్తే డాన్స్ వస్తుంది. పెట్టమంటావారా? అయ్యి బాబాయ్ అలాంటి సాహసాలు చేయకండి అమ్మా. రే ఎవర్రా నువ్వు? కోటేసుకున్న గ్రాంతరవాసిలా ఉన్నావు. పాండ్ జేమ్స్ పాండ్. భూమికి 3 జాన్లు, నువ్వు జేమ్స్ బాండ్ ఏంటి బే? హలో, గుంటూరు మిర్చి కూడా నాలాగే గట్టిగా పొట్టిగా ఉంటది. దీన్ని అవ్వ కొరికి చూస్తే ఘాటు నశాలానికి ఎక్కుతాది. ఎంత బాగుంటుందా? కిలో నీ పంపించవా? అవ్వ డాన్స్ చేయడం శాత కాదు కానీ పంచు డైలాగులు చెప్తా. పాపం బిడ్డ నీకు దొరికిపోయామయ్యూ. సార్ సేవ్ మీ మై లైఫ్ టు హర్. పులిబోన్లో పడ్డ లేడీని, మయ్యి కంట్లో పడ్డ బక్రాని ఎవ్వరూ కాపాడలేరు. బంగారాజు, నీకు క్లాసికల్ డాన్స్ కావాలా వెస్టర్న్ డాన్స్ కావాలా? ప్రస్తుతానికి రెస్ట్ కావాలి. సార్ మీ లవరా సార్? నేను ఆమెకి లవర్ని, ఓ బలహీన క్షణాల్లో బలవంతంగా లవర్ని అవ్వాల్సి వచ్చింది. అందమైన అమ్మాయిల్ని సున్నితమైన పువ్వుల్ని చూసి ఆనందించాలే గాని వాడకూడదు సార్. ఏంటి కూర? పప్పు. ఎప్పుడు ఇదే. నీ ముఖానికి అదే అందుకే ఎక్కువ. 4 ఈదులకెళ్ళి అడుక్కుంటే 4 కూరలు ఆ, వస్తాయి. రండి జాంపండ్ గారు కూర్చోండి. హలో, రండి. జాంపండ్ కాదు, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. ఏదో ఒక జెండు బామ్ కూర్చొని కూర తినండి. మీరు తిన్నారా? అతిథి దేవోభవ అన్నారు కదా, ముందు మీరు మెక్కి మిగిలితే ఆ తర్వాత మేము తిందామని. నేను అపరిచితుల ఇళ్లలో తినను. ఏటైంది? మమ్మల్ని చంపడానికి మీరు వాటిలో ఏదైనా కలిపి ఉండొచ్చు కదా. దట్స్ వై ఐఎమ్ నాట్ బిలీవింగ్ యూ. నేను చెప్పడానికి తినే కూడిలో మందో బాగో కలపక్కలేదురా. నేను గట్టిగా అరిచినా, కాలెత్తి తొడ తెరిచినా ఆ సౌండ్కే చచ్చిపోతావరా బెడి ఫూల్. ఈ జేమ్స్ బాండ్ చంపాలంటే తొడల్లో బలుపు కాదు, గుండెల్లో దమ్ము ఉండాలి. అలా వెళ్ళి ఇదిలో ఆడబడిసిన అడిగినా నా దమ్ము ధైర్యం గురించి చెప్పుద్దురా. నువ్వేమన్నా రౌడీవా? ఇడు బొచ్చ చూపించి ముద్దడుతాడు అంతేగా. తుపాకీ చూపించి నువ్వు డబ్బులు అడుగుతావా? అది నీలాగా హైట్ తక్కువ ఉన్న పొట్టు. హైట్ వెయిట్ గురించి మాట్లాడుకు. లెంత్ చూసి స్ట్రెంత్ అంచనా వేయకు. ఏంట్రా చేసేది నిన్ను? ఏయ్, నా మీద తిరగబడతావా? కామెడీ సీరియల్. తెలుస్తా, ఈ ఇంట్లో ఒక్కొక్కడి జాతకం తేలుస్తా. జాతకమా? నాది కన్యా రాశి. ఎప్పుడు పెళ్ళవుతుంది? తింగర బుచ్చి, అది నేను ఎమోషన్ లో చెప్పిన డైలాగు. జాతకం అంటే జరిగేది జరగబోయేది అని అర్థం. రేయ్, నువ్వు కంగారు పడక, నీకు నేను చూపించేస్తా. సినిమా చూపిస్తా మావా, నీకు సినిమా చూపిస్తా. ఏ సినిమా చూపిస్తావు? ఆర్టీసీ క్రాఫ్ట్స్ రోడ్ లో సింగిల్ స్క్రీన్ చూపిస్తావా? మల్టీప్లెక్స్ లో డబుల్ స్క్రీన్ చూపిస్తావా? కమ్ ఆన్ షో ఇట్, ఐ విల్ సీ ఇట్. పెద్ద వస్తాదు మరి, ట్యాక్స్ చూసేద్దాం రెడీగా ఉన్నట్టున్నావు. నేను చూపించడం రెడీగా ఉండొద్దు. ఎక్కడ డబ్బులు వెళ్ళి చూసుకో. అని ఆగు, నేను కూడా వస్తున్నా. ఏంటయ్యా చాక్లెట్ పోగొట్టుకున్న స్కూల్ పిల్లలు ఎత్తుకుంటున్నావు? నా రివాల్వర్ కనిపించటం లేదు. రివాల్వర్ కనిపించట్లేదా? ఆ
ఒకసారి సరిగ్గా జోబులో వెతుకున్నావా? హలో, నా జేబులు ఎప్పుడు నన్ను మోసం చేయవు. నీ కళ్ళు నేను మోసం చేయొచ్చుగా. హలో మిస్టర్, నా ఒంట్లో పాటలు ఎప్పుడు నన్ను మోసం చేయవు. మీ ఇంట్లో వాళ్ళే నా రివాల్వర్ కొట్టేశారు. హలో, మా ఇంట్లో వాళ్ళు 100% సత్య హరిశ్చంద్ర కజిన్స్. బాబు, నీ వాళ్ళకు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు, బయట వాళ్ళు ఇవ్వాలి. అవునా? మొన్న ఒబామా వచ్చినప్పుడు క్లీన్ చిట్ ఇచ్చాడులే. కామెడీ చేయకు బాబు, నా రివాల్వర్ నాకు ఇప్పించండి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? జాతర వస్తుంది కదా, కొనిస్తాలే. కొనివ్వడానికి అది బొమ్మ తుపాకీ కాదు, ఒరిజినల్ తుపాకీ. అందులో బుల్లెట్లు కూడా లోడ్ చేసి ఉన్నాయి. ఓరిని అబ్బా, ఇప్పటిదాకా కామెడీ చేస్తున్నావు అనుకున్నాను. ఒరిజినల్ రివాల్వర్ ఎక్కడ కొడుకొచ్చావు? ఏమండి, పాన్ జేమ్స్ పాండ్ ఇక్కడ. బ్రాండ్ మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? ప్రొఫెషనల్ సీక్రెట్స్ అడగకూడదు. ఏ, నీకు నీ గన్ వద్దా? అమ్మో, కావాలి. అయినది నాది కూడా కాదు, మా బాస్ ది. బిల్డప్ కోసం తెచ్చాను. వచ్చిన పని ఏంటో చెప్తే నీ పని అవుతుంది. ఆ పని చెప్తే నా పని అయిపోతుంది. అయితే నీ కర్మ. హలో, ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ లిసన్ వాట్ ఐమ్ సేయింగ్. ఏ క్యా వరే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, హిరిందల్ పార్ట్ వరిందల్. ఏం బతుకురా నాది, ప్రతిదీ పారేసుకుంటున్నాను. ఛీ, వస్తువులన్నీ పోతున్నాయి. ఈ ఆర్ఆర్ఐలకు చచ్చిపోతున్నాను. అబ్బా, సార్, సిటీ అంతా పొగమంచులా కప్పబడింది. అది సిటీ పొల్యూషన్ వల్ల కమ్మబడిన అందం కావచ్చు. ఓకే బాస్. మ్యాటర్ చెప్పు. సార్, మీరు ఊహించినట్టుగానే ఈ ఇంట్లో ఒక దొంగ ఉన్నాడు. ఎలా తెలుసుకున్నావు? అదే మీరిచ్చిన రివాల్వర్ కొట్టేశాడు. ఒరే, అది పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లైసెన్స్డ్ రివాల్వర్ రా. అది పోతే నా జాబ్ గోవిందా. సార్, జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ జేమ్స్ పాండ్ ఒట్టి చేతులతో తిరిగి రాడు సార్. దిస్ ఇస్ మై ప్రామిస్. వస్తూ పండో ఫలమో పట్టారా. సార్, నా ఎమోషన్ మీరు సరిగ్గా క్యాచ్ చేయటం లేదు. ఒరే, అది మాయా మహల్, జాగ్రత్త. అడవిలో సింహానికి దారెవరు చెప్పనక్కర్లేదు సార్. నేను చెప్తాంది నీకు. నా లెంత్ చూసి నా స్ట్రెంత్ అండర్ ఎస్టిమేట్ చేయకండి సార్. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు అలాగే అనుకున్నాను. ఒరే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. నైట్ కాకముందే బయటకు వచ్చాయిరా. ఏం పవర్ ప్రాబ్లమా? గోస్ట్ ప్రాబ్లం. ఆ గోస్ట్ ను రోస్ట్ చేసుకుని డిన్నర్ చేస్తా. నీకు రోస్ట్ కావాలంటే మోస్ట్ పాపులర్ రెస్టారెంట్ చూపిస్తారా. రిస్క్ చేయకురా. ఆడవాళ్ళ కస్కి ఈ జేమ్స్ బాండ్ కి రిస్కీ కామన్. సరే, నీ కర్మ. వస్తూ ఆ రివాల్వర్ మర్చిపోకు. రివాల్వర్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా మర్చిపోను. ఉంటాను, బతుకుంటే కలుద్దాం. బాయ్. ఏ పోతారా? నేను కాదు, నువ్వు. బాయ్. యూస్లెస్ ఫెలో. ఏసీపీ ఎలాగయ్యాడో నాకు అర్థం కావటం లేదు. టోపీ. చూస్తుంటే ఒక్కొక్క వస్తువు పోతుంది. రివాల్వర్ పోయింది, కళ్ళజోడు పోయింది, టోపీ పోయింది, ఇప్పుడు ఫోన్ పోతుందేమో. అయ్య బాబోయ్, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి కిడ్నీలు చెక్ చేయించుకోవాలి. లాభం లేదు, ఇంట్లో ఉండకూడదు. థమ్స్ అప్ బాగుంది. బాగుంది కదా బంగారు. మన ఇద్దరం ఎప్పుడు కూల్ డ్రింక్ తాగుతూ ఉండాలి. డబ్బులు నువ్వే ఇచ్చుకో. మన ఇద్దరం ఎప్పుడు ఇట్లనే తాగుదాం. సరే. నాకు కూడా కావాలి. ఇక్కడేదో జరుగుతుంది. ఏంటి మా ఇది ఇంత పొడుగుంది? ఇక్కడేం జరుగుతుంది? కనపడట్లా? రొమాంటిక్ సీన్ జరుగుతుంది. రే సోంబేరి, పక్కోడి హోమ్ థియేటర్ లో నువ్వు సినిమా చూడటం చాలా తప్పు. సినిమా బాగుంటే హోమ్ థియేటర్ ఏంటి, మల్టీప్లెక్స్ లో కూడా చూస్తాను. కూలింగ్ దిగిపోతుంది. తాగు బంగారం. స్మైలీ, నువ్వు కూడా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నావా? ఏందిరా నీ లొల్లి? భారతీయ సంస్కృతిని మీరిద్దరూ పొల్యూట్ చేస్తున్నారు.
వీడు నా మొగడే కూల్ డ్రింక్ తాగుతూ తప్పేంది? ఇదిగో తాగు. మన రూల్ ప్రకారం ఈమె భర్త కోటేశ్వరరావు అనుకుంటాను. రూల్ ప్రకారం ఆడే, రూల్ కాకుండా అయితే నేను. ఆ? అంటే ఇంట్లో హస్బెండ్, వంటింట్లో లవరా? యూర్ అబ్సల్యూట్లీ రాంగ్. రెండు నేనే. ఆ? అబ్బా, ఈ ఇంట్లో మనుషులే కాదు వరుసలు కూడా అర్థం కావటం లేదు. సోదరా, నిన్ను చూస్తుంటే నాలోని సోదర భావము పొంగుతుంది. ఇమ్మీడియట్ గా హగ్గించుకోవాలన్నది ప్లీజ్. ప్లీజ్. అబ్బబ్బా, మా ఆవిడ కూడా ఇంత మంచి అగ్గి ఎప్పుడు ఇవ్వలేదు. నేను అగ్గడంలో స్పెషలిస్ట్ ని. ఒక్కసారి నాతో హగ్గు తీసుకుంటే ఎప్పటికీ మర్చిపోలేరు సోదరా. ఉంటాను. థ్యాంక్ యూ. కూల్ డ్రింక్ కూడా తాగలేరా నా మొగన్ తోటి? స్మైలీ, నీ ప్రాబ్లం ఏంటి? కూల్ డ్రింకే కదా, కలిసి తాగుదాం రా. వస్తున్నా. కమాన్ తాగుదామా? ఇదిగో. తాగుదాము. ఈ ఇల్లు ఒక చైనా బజార్ లా ఉంది, ప్రతి వస్తువు మిస్ అవుతుంది. బాడీ మీద ఉన్న వస్తువులు పోతే కొనుక్కోవచ్చు, బాడీ లోపల పాటలు పోయాయనుకో అవి దొరకవు, అది చూసుకో. హాస్పిటల్కి వెళ్ళి బాడీ చెకప్ చేయించుకుంటేనే కదా తెలిసేది బాడీలో ఏ పార్ట్ మిస్ అయిందో. ఈ ఇంటికి రావడం వల్ల నీకు కలిగిన జ్ఞానోదయం ఏంటి? ఇది ఇల్లు కాదు, చర్లపల్లి జైలు అని. అలాగే రిపోర్ట్ ఇస్తావా? నో, ఇది ఒక దేవాలయం అని, ఇందులోకి వెళ్లే వాళ్ళందరూ డబ్బులు వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తాను. ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ యు గివ్ మీ యువర్ ఫోన్? దేనికి? వాడుకోవడానికా చేసుకోవడానికా? నో, నా ఫోన్ కి రింగ్ ఇవ్వడానికి. ఓ, తీసుకో. థ్యాంక్ యూ. కెమెరా అంత లేదు కానీ కొట్టుకొచ్చింది కాబట్టి సరిపోయింది. స్వాగతం, సుస్వాగతం. నేను మీకు ఎలా సహాయపడగలను? నా ఫోన్ నాకు ఇస్తే చాలు. మీ నామధేయం చెప్పండి. దిస్ ఇస్ పాండ్, జేమ్స్ పాండ్. అసలు పేరు చెప్పరా బేవార్? గొట్టి ముక్కల పొట్టి గోవింద్. మీరు డైల్ చేసిన నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. దయచేసి తిరిగి మళ్ళీ ప్రయత్నించకండి. పెద్ద ఫోన్. చేతినా మా జీవితం, ఈ టైంలో నెట్వర్క్ పోవాలా? ఒరేయ్, నువ్వు కాల్ సెంటర్ కి కాల్ చేసావా, నీ నంబర్ కి కాల్ చేసావా? నా నంబర్ కి చేశాను. నీ నంబర్ కి చేస్తే నీ డీటెయిల్స్ వాడికి ఎందుకు రా? పాయింటే అంటే వాడు దొంగ. అరే, అసలు నీకు జేమ్స్ బాండ్ జాబ్ ఇచ్చింది ఎవర్రా? ఆ తర్వాత చెప్తాను గాని, నాకు దీని వల్ల ఇంకోటి అర్థమైంది. ఏంటది? ఈ ఇంట్లో ఇంకో దొంగ ఉన్నాడని. దీని వల్ల నాకోటి అర్థమైంది. బుర్రలేదన్నా? నువ్వు చాలా షార్ప్ రా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తీసినావా? నెక్స్ట్. బాగుంది బాగుంది, కొంచెం గ్లామర్ గా పెట్టు. బాగుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ ఫోజులు ఎట్లున్నానే? మన ఇంటి పక్కన యాదగిరి లేడు, వాడి పిల్లం చచ్చిపోయినప్పుడు ఇలాగే పెట్టింది face. ఏదవ్వా, మొత్తం వస్తానా నేను? మొత్తం వస్తుంది నీ మొహం తప్ప. వీడియో చూస్తానా నువ్వు నన్ను? తీస్తా మెమరీ వేసాక. గిట్ల బాగుందా? బాగుంది వెరీ ఫోజ్, వెరీ ఫోజ్. పీస్ అదిరింది. ఎక్కడ కొడేహో? ఇది నా కష్టార్జితం. అదే ఎవరి కష్టార్జితం అని అడుగుతున్నాడు. మా కష్టార్జితం. అంటే నువ్వు కూడా ఇడితో కలిసి సెదరంగి మొదలెట్టావన్నమాట. చేతులు చూసినావా ఎంత రఫ్గా ఉన్నాయి? కోడితే ముష్టప్పుడు బాగిలిపోద్ది. కోపం ఎందుకు? భర్త అడుగు జాడల్లోనే భార్య నడవాలి అంటున్నాను. వీడి అడుగు జోడలు నడితే డైరెక్ట్ కటకటాలే. కనిపెట్టేయింది. హలో, నామ్ బాలకే బాలాజీ. బాలీవుడ్ కత్రీనా కైఫ్. అవునా మేడం, నేను పెద్ద ఫ్యాన్ హోజీ. ఉషా ఫ్యాన్ వా, మయూరి ఫ్యాన్ వా? నువ్వా బ్రదర్ అనుకున్నా. ఏరా, కత్రీనా కైఫ్ అనగానే మాతృభాష బయటకు వచ్చిందే. జోక్ చేశా. వాడు ఫోన్ పోయింది అన్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. ఇందాక నుంచి కష్టపడి సంపాదించిన ఎదవ కటింగ్ కొట్టేయడం కష్టార్జితం కాదా? నాతో కొన్నాను ఫాల్తుగా. నా డబ్బులు సరే నేను కొన్ను. కొట్టడం నా వృత్తి ధర్మం. ఆ ఫోన్ ఇటు. 3 నెలలు ఉంచుకున్నాక గిఫ్ట్ గా ఇస్తాలే. ఇచ్చిన దాన్ని గిఫ్ట్ అంటారా, కొట్టేసిన దాన్ని కాదు. తగిలయ్యా. అటు లెఫ్ట్ సైడ్ లో డస్ట్బిన్ అక్కడ ఉంది, అక్కడ. డస్ట్బిన్ కూడా నేను చూస్తున్నానులే. ఏంటి బాండ్, ఫ్యూజ్ పోయిన బల్బులా తిరుగుతున్నా? నా టోపీ పోయింది, నా కళ్ళజోడు పోయింది, నా రివాల్వర్ పోయింది. నీ ఒత్తులు నువ్వే కాపాడుకోలేనోడు, నువ్వేం చేసుకోండివా బాబు? ఆడెవడో మామూలు కాదు, నా వస్తువులు నాకు ఇప్పించండి. గివ్ మీ మై ఆర్టికల్స్. నాకిస్తే బాగోదు. ఇదిగో. హే, ఐఫోన్ నా ఫోన్. అవును, ఇది ఎక్కడ దొరికింది? ఈ జేబులో దొరికింది.
ఆ రోజు అగ్గిచ్చాను కదా పొరపాటు నా పాకెట్ లో పడిపోయి 20 rupees balance ఉంది వాడు. ఏయ్! ఆ రివాల్వర్ పేరెంట్ సౌండ్ నాదే 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 నో కమింగ్ బ్యాక్ ఆర్ చేంజ్డ్ मुझे director. రే నా వస్తువులన్నీ కొట్టేసింది నువ్వా అసలు దొంగని ఇంట్లో పెట్టుకొని అనవసరంగా వీళ్ళని అనుమానించాను కదరా పాండ్ జేమ్స్ పాండ్ రే ఆ డైలాగు నాది నా డైలాగు నా వస్తువులు నాకు ఇచ్చేయి దగ్గరికి రాకు కాల్చి పడేస్తా ఏట్రా వేసిది పెనం మీద రోటీలా ఏంటి బే? ఏంటి ఎగేసుకుంటూ వెళ్తున్నావు లోడ్ చేసిన గన్న నువ్వే చెప్పావు బుల్లెట్ బయటకు వచ్చిందా నీ ఫోటోకి నువ్వే దండేసుకోవాల్సి వస్తుంది ఏ? ఆడికి నాకు పొలం గట్ల మీద బైరం ఏమైనా ఉందా కాల్చి పారేదంటే ఎలవా రే ఎర్రి పప్ప నువ్వు నేను కాల్చుకోవాలంటే రీజన్స్ ఉండాలి కానీ వాడికి అవసరం లేదురా వాడేమైనా పోలీసోడా కాదు పిచ్చాడు పిచ్చోడా గజనీ కూడా గజనీనా ఆ, వచ్చిన దగ్గర నుంచి జేమ్స్ బాండ్ అని తెగవాగావు కదా ఇప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ లోనే ఉన్నారు మరి తక్షణ కర్తవ్యం హలో నీకు పిటి ఉషా తెలుసుగా ఆ? తలుచుకో పీటీ ఉష కూడా బుల్లెట్ కన్నా ఫాస్ట్ గా వెళ్ళలేదు భయ్యా అయితే అటు తిరిగి దండం పెట్టుకో అక్కడ ఎవరున్నారు సబ్కా మాలిక్ ఏక్ సాయి బాబా నీ అబ్బా తప్పించుకునే ఐడియా చెప్పరంటే దేవుడి మీద భారం వేస్తావా అక్కడ కాదు కిందన గోకు నువ్వా ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్ లో దేవుడు తప్పితే ఎవడో కాపాడలేడు అవునా నా ఇన్వెస్టిగేషన్ లో నువ్వే దొంగవని తేలింది నిన్ను కాల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాల్చుకో ఏరీలంతా బాండ్ జేమ్స్ బాండ్